ఏమండి పరకామణి ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అతను ఒక $70 లేకపోతే $80 ఎంతో డాలర్ దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తున్నప్పుడు పట్టుకుంది ఎవరు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. పట్టుకుని ఎఫ్ఐఆర్ చేసింది, పోలీస్ కేసు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అతను భార్య పిల్లల యొక్క ఒత్తిడి మేరకు నేను మనిషిగా బతికుంటాం అనవసరం, కలియుగ ఇలవేల్పోయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో చేయి పెట్టి పాపం చేశాను, మనిషి జన్మగా చేయకూడనంత పాపం చేశాను, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మా పూర్వీకుల నుంచో నేను సంపాదించిన ఆస్తులు మొత్తాన్ని స్వామివారికి అప్పచెప్తాను అని చెప్పి అప్పచెప్పాడు. ఇట్లాంటి వెనకేసుకు వస్తుంటే వెనకేసుకు రాలా. అట్లాంటి చిన్న తప్పులు ఏముందయ్యా? పెద్ద పెద్ద నేరాలు సుమారుగా 230 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొట్టేసినట్టు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా అయి తను కేసు తను రాజీ చేసుకోవడం కన్నా పాపం ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంటెక్స్ట్లో చెప్పారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జనం సొమ్ము 230 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి కేసు అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి అదే ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని బెదిరించి ఆ కేసుని క్లోజ్ చేసుకోవడం కంటే కూడా అది పెద్ద నేరమేం కాదయ్యా, పరకామణిలో ఆ పూజారి గారు చేసింది అని చెప్పాడు, పంతులు గారు చేసిందని. ఏ తప్పేం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే కదా. చంద్రబాబు చేసిన పాపం కన్నా, చంద్రబాబు కన్నా దగాకోరేం కాదు కదా అక్కడ జరిగిన పని. అంతకన్నా దివాళా కోరుతాను, అంతకన్నా నీతిమాలినతనం. ప్రజలు ఓట్లేసింది నీ కేసులు మూయించుకుంటాక 230 కోట్లు నువ్వు కేసులో వాదించుకుని తీర్పు ద్వారా నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీలో నీతి ఉంటే ట్రైల్ అయిన తర్వాత దమ్ముగా కడిగిన ముత్యంలాగా బయటికి ఎందుకు రాలేకపోయావు? కుట్ర మార్గంలో దొడ్డిదారిన అధికారులను బెదిరించి మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పని అప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరం తీసుకొచ్చి బెదిరించి వాళ్ళతో విత్డ్రా పిటిషన్స్ వేసి మా దగ్గర సాక్ష్యాలు లేవని చెప్పని ఆ కేసు క్లోజ్ చేసుకోవడం కంటే పరకామణి కేసు పెద్ద కేసా, 180 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు కదా దేవుడికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. దీంట్లో తప్పేంటి? ఎవరిది నీతి, ఎవరిది నీతి బాహ్యం, ఎవరిది నీతి లేనితనం అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆ రవికుమార్ ఎవరో ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు? 100-150 కోట్ల ఆస్తి దేవుడికి ఇచ్చి నన్ను మన్నించండి అని చెప్పి అడిగాడు. నువ్వేం చేశావు? 230 కోట్లు కొట్టేశావు జనం సొమ్ము. ఆ కొట్టేసిన సొమ్ము కేసు కడితే ఆ కేసు మూయించుకున్నావు. ఇవాళ ఏది తప్పు అన్న? పరకామణి పెద్ద నేరమా? చంద్రబాబు మూయించుకున్న నేరం స్కిల్ డెవలప్మెంట్ పెద్ద నేరమా? లిక్కర్ది పెద్ద నేరమా? పరకామణిది పెద్ద నేరమా? ఎవరిది పెద్ద నేరం? సిగ్గు కూడా పడతలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి దమ్ముంటే. మీరు కేసులు ఏ రకంగా క్లోజ్ చేయించుకున్నారు? నీత్యా, నైతికమా? మీరు మళ్ళీ నైతిక విలువల గురించి, నీతుల గురించి మాట్లాడటం. నేను నిన్నేమో అరుణాచలంలో స్వామివారి అభిషేకం దగ్గర ఉన్నాను నిన్న పొద్దున. మొన్న వెంకటేశ్వర స్వామివారి దర్శనంలో ఉన్నాను మొన్న పొద్దున. ఈ 2 రోజులు నేను బందర్లో లేను. కాకపోతే నేను రాత్రి వచ్చిన తర్వాత, బందర్ వచ్చిన తర్వాత చూశాను. చూస్తే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తనుకుంటున్నారు, తోచుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి ఒకడు అంటున్నాడు, జోహార్ ఎన్టీఆర్ అంటున్నాడు, ఒకడు ఎన్టీఆర్ బొమ్మ చేస్తున్నాడు, ఒక పోలీసు అతను లాక్కుంటున్నాడు, ఓ బీజేపీ వాడు పైకి ఎక్కుతున్నాడు గట్టు మీదకి, ఆ ట్రాఫిక్ ఐలాండ్ మీదకి ఒక టీడీపీ వాడు తంతున్నాడు, ఆయన ఒక తొందరతున్నాడు, ఆడు కింద పడుతున్నాడు బీజేపీ వాడు. ఇవన్నీ వీడియోలు అయితే చూశాను. ఇందులో బీజేపీ వాళ్ళు నాతో కుమ్మక్క అవ్వటం ఏంటి? కాదు, ఎట్లా కుమ్మక్క అవుతారు బీజేపీ వాళ్ళు నాతో? కాదండి, నాకు అర్థం కాల. నేను ఊళ్ళో లేని 2 రోజులు స్వామివారి దర్శనానికి వెళ్ళాను, వచ్చాను, చూశాను. కాకపోతే ఇదంతా ఏంటంటే వాస్తవంగా మున్సిపల్ కౌన్సిల్లో అక్కడ విగ్రహం పెట్టమని ఏ తీర్మానం ఎవడూ చేయలేదు. ఆ సర్కిల్కి
రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పని 2007 సంవత్సరంలో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు షేక్ సిలార్ దాదా అని మున్సిపల్ చైర్మన్ ఉన్నారు మచిలీపట్నానికి. ఆయన బత్తిన వాసు అనే ఆయన ఒక కార్పొరేటర్ కౌన్సిలర్, అప్పుడు కౌన్సిలర్ ప్రతిపాదిస్తే అది రాజీవ్ గాంధీ సర్కిల్ అని చెప్పి దాన్ని నామకరణం చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్. 2018లోనో ఎప్పుడో 2019లోనో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్కు అంటే డేట్ స్కెడ్యూల్ వస్తున్న ముందో బాబా ప్రసాద్ అని చెప్పని మోటమరి బాబా ప్రసాద్ అని ఒక మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు ఉంటే అది మేయరా మున్సిపల్ చైర్మన్ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అది మున్సిపల్ చైర్మనే కాకపోతే మేయర్ అన్నారు, కాసేపు మున్సిపల్ జీవో ఇచ్చారు, జీవో క్యాన్సిల్ చేశారు. వారుణంగా దాన్ని ఎన్టీఆర్ మార్గ్ అని ఏదో తీర్మానం చేశారు, అంతేగాని ఎన్టీ రామారావు బొమ్మ పెట్టమని ఎవరూ తీర్మానం చేయలేదు. నాకు తెలిసి అయితే అది రాజీవ్ గాంధీ సర్కిల్. రాజీవ్ గాంధీ సర్కిల్లో వాజ్పేయి విగ్రహం పెడతాం ఎంత కరెక్ట్ కాదో ఎన్టీ రామారావు విగ్రహం కూడా పెడతాం కూడా అంతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం. లేదు రామారావుది పెట్టాలా, వాజ్పేయిది పెట్టాలా, రాజీవ్ గాంధీది పెట్టాలా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక జీవో ఇవ్వండి. ప్రభుత్వానికి కాదనేది ఏం లేదు కదా. మీరు బజార్ని పడతాం ఎందుకు? వాస్తవంగా దాని మున్సిపల్ కౌన్సిల్లో అధికారికంగా ఆ సర్కిల్ పేరైతే రాజీవ్ గాంధీ సర్కిల్. అది ఇక మీరు తన్నుకుంటారా, కొట్టుకుంటారా, పొడుచుకుంటారా, ఏం చేసుకుంటారా చేసుకోండి. ఇందులో నాకే ఏదో అన్న సామెతగా ఉంటుంది చూసారా, ఊరు నిజం నేనేం చేశాను? నాకేమన్నా నేను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడానా, టీడీపీ వాళ్ళతో ఎవరితో మాట్లాడాను? నాకేముంటుంది? మీరే చట్టాపట్టాలు వేసి తిరిగారు, మీరే తన్నుకోండి, మీరే ఎగిరెగిరి దూకారు, మీరే తన్నుకుంటున్నారు. దానికి నాకు సంబంధం ఏమంటుంది బందర్లో?